Let's go to Romans 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Right. Today I am dealing with the spirit of obedience. The spirit of obedience. విధేయత అనే ఆత్మ. Okay, this spirit is something glorious. విధేయత అనే ఆత్మ. I'm dealing with this spirit today. ఈ స్పిరిట్ అందరికీ ఉండదు. This is something different spirit. Then this spirit should come from heaven. ఇది పరలోకం నుంచే రావాలి. Every good spirit comes from heaven. Amen. ప్రతి మంచి ఆత్మ పరలోకము నుండి మనకు ఇవ్వబడుతుంది. ప్రతి చెడ్డ ఆత్మ మనకు పాతాళము నరకము నుంచి మనకు ఇవ్వబడుతుంది. Every good spirit, every right spirit comes from heaven and every wrong spirit comes from hell. Every wrong spirit. It's just a simple scripture. అది చాలా సింపుల్గా ఉంది. అది చాలా సింపుల్గా ఉంది స్క్రిప్చర్, బట్ that is something glorious. Amen. ఒక మనుషుని అవిధేయత వలన ఎలాగా మనుషులందరూ పాపులుగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. We'll see it in English. For as by one man's disobedience, one man, ఒక మనిషి యొక్క డిసోబీడియన్స్ వల్ల, ఒక మనిషి యొక్క అవిధేయత వలన many were made sinners. So by the obedience of one shall many be made righteous. Say for example, he is the first Adam. ఈమెవరు? మొదటి ఆదాము. Say for example, she is the last Adam. Amen. Say for example, ఈమె ఎవరు? ఆదాము. ఈయనెవరు? యేసయ్య, కడపటి ఆదాము. ఆదాము ఏమనుకున్నాడు తెలుసా? నా తర్వాత ఇంకా జనరేషన్ లేదు, నా తర్వాత ఇంకా వంశావళి లేదు, నా తర్వాత ఇంకా రాబోతున్నటువంటి తరము లేదు అనుకొని అతను పండు తినేశాడు. He ate the fruit. ఒక మనిషిని ఫర్ ఎగ్జాంపుల్, అసలు యాక్చువల్లీ ఒబీడియన్స్ అంటే మీకు తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒబీడియన్స్? విధేయత అంటే ఏం తెలుసా? మాట వినుట. విధేయత అంటే చాలా మందికి తగ్గించుకోవడం అనుకుంటారు. కాదు. విధేయత అంటే ఏం తెలుసా? మాట వినుట. ఏదైతే నీ సుపీరియర్ మాట చెప్తాడో ఆ సుపీరియర్ మాటను తీసుకొని దాన్ని క్యారీ చేసుకొని అలా ముందుకెళ్ళడమే విధేయత అంటారు. ఆమేన్. బైబిల్లో చాలా తక్కువ మందికి ఉంది. ఒక మనుషుని యొక్క అవిధేయత వలన ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. మేబీ ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ థింగ్. ఒబీడియన్స్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. విధేయత అనేది చిన్న పదం అయి ఉండొచ్చు. విధేయత 4 అక్షరాల పదమే. బట్ ఆ అవిధేయత ఎప్పుడైతే ఆ వ్యక్తి చేశాడో ఆ వ్యక్తిలో నుంచి ఏమొచ్చింది? పాపం వచ్చింది. From one man's disobedience they made sinners. అసలు నువ్వు ఎలా పాపివయ్యావు తెలుసా? అసలు నిన్ను అందరూ ఎందుకు పాపి అంటున్నారు తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ డూయింగ్ సిన్స్, బికాస్ ఆఫ్ disobedience. Why people are calling you sinners? Because you disobeyed God. Why Adam's generation are called as sinners? ఎందుకు ఆదాము యొక్క వంశావళి పాపులు అన్నారు తెలుసా? The fruit of the spirit. ఈ విధేయత అనే ఆత్మ యొక్క ఫలం ఏంటి తెలుసా? వేరే. అవిధేయత అనే ఆత్మ యొక్క ఫలం ఏంటి తెలుసా? పాపము. ఇంకొకసారి చదవండి మా తెలుగులో. లుక్ ఎట్ దట్. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఏమొచ్చింది? పాపులుగా పాపి ఇతను చూపించిన అవిధేయత వలన ఈ జనరేషన్ అంతా ఎవరు? చెప్పాలి గట్టిగా బికాస్ హీఈస్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్. ఇతనికి ఏ ఆత్మ ఉంది? అవిధేయత అనే ఆత్మ ఉంది. ఏ ఆత్మ? అవిధేయత అనే ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ ఏ ఫలమును కనింది తెలుసా? పాపాన్ని కనింది. పాయింట్ నెంబర్ 2, ఒక మనిషి అవిధేయత వలన ఏ విధమైనటువంటి పాపం వచ్చిందో, కానీ ఇంకొక మనిషి వచ్చాడు ఈ భూమి మీదకి. సంథింగ్ సపరేట్ పర్సన్, సంథింగ్ ఎ పర్సన్ ఫ్రమ్ హెవెన్. ఆమేన్. ఎ పర్సన్ ఫ్రమ్ హెవెన్. అలాగే ఒక మనిషి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అనేకులు అంటే ఒక వ్యక్తి వల్ల మనం ఏమయ్యామో? పాపులుగా అయ్యాము. ఇంకొక వ్యక్తి వల్ల మనం ఏమయ్యాము? నీతిమంతులుగా అయ్యాము. ఆమేన్. ఈ మనిషికి డిఫరెన్స్ ఏం తెలుసా? ఈయన అవిధేయత చూపించాడు, ఈయన విధేయత చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈయన మాట వినలేదు, ఈయన మాట. ఈ లెక్కన మీరు ఎన్నెన్ని మాటలు ఎగరగొట్టేశారు దేవుడివి. అండ్ హౌ మెనీ వర్డ్స్ యు హ్యావ్ డిలీటెడ్. దేవుని యొక్క మాటలు, ఎన్ని మాటలు మీరు డిలీట్ చేశారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ద సేమ్ సినారియో హ్యాపెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఒకవేళ మన ఇంట్లో ఒక్కరు అవిధేయతతో ఉన్నారా, అది ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ ఇస్తుంది. కుటుంబాలు ఉన్న కుటుంబాలారా, అటెన్షన్ ప్లీజ్. మీ అవిధేయత చూపించడం చాలా ఈజీ. ఎస్ ఆర్ నో? ఎస్, అవిధేయత చూపించడం చాలా ఈజీ. మాట వెనకపోవడం చాలా ఈజీ. మాటను జస్ట్ అట్లా కొట్టిపడేయచ్చు. నువ్వేంది నాకు చెప్పేది అని అనుకోవచ్చు మనం. బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసోబేయింగ్ ఇన్ అవర్ లైఫ్స్, నీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక్కరు కానీ మన ఇంట్లో అవిధేయత పర్సన్ ఉన్నాడా? వన్ పర్సన్ విత్ డిసోబీడియన్స్ విల్ మేక్ యువర్ ఫ్యామిలీ ఎఫెక్ట్. ఎన్ని కుటుంబాలు చూస్తుంటారు మీరు, ఎన్ని జీవితాలు చూస్తుంటారు మీరు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరు కానీ అవిధేయతలో ఉంటే మాత్రము నీ కుటుంబం ఎఫెక్ట్ అయిపోతుంది. రిమెంబర్, యు ఆర్ నాట్ ఇన్ ఫారెస్ట్. రిమెంబర్, యు ఆర్ నాట్ ఇన్ డెజర్ట్. జాగ్రత్త గమనించండి, నువ్వు ఏకాంగివి కాదు, నీకు కుటుంబం ఉంది. యు ఆర్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ. ఇఫ్ యు వాంట్ టు డూ యువర్ ఓన్ థింగ్స్, క్విట్ యువర్ ఫ్యామిలీ అండ్ గో టు ఫారెస్ట్. నువ్వు అవిధేయత చూపించాలని నువ్వు కోరుకుంటున్నావా? మీ అందరికి ఒక హంబుల్ అడ్వైజ్ అండ్ సజెషన్ ఏంటి తెలుసా? క్విట్ యువర్ ఫ్యామిలీ, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ స్టే అవుట్ ఇన్ హోటల్స్. బెస్ట్ ఆప్షన్ అది. ఎందుకంటే నువ్వు చేసే అవిధేయత పని నీ కుటుంబానికి మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక మనిషి యొక్క అవిధేయత వలన ఈ లోకములో 4000 సంవత్సరాలు ఏమని పిలిపించుకున్నారు తెలుసా? పాపులు, పాపి. యేసు ప్రభు వచ్చేంత వరకు ఆ భూమి మీద ప్రతి ఒక్కరు ఎవరు చెప్పాలి? అంటే ఎన్ని కోట్ల ప్రజలు ఒక మనిషి వల్ల ఎఫెక్ట్ అయ్యారు. నేనంటాను ఈరోజు, ఎన్నిసార్లు నీ ఫ్యామిలీ నీ వల్ల ఎఫెక్ట్ అయి ఉంటుంది? బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్. Disobedience not only affects you, disobedience affects also your family. You are with the family. Adam is with the family. ఆదాము ఎవరితో ఉన్నాడు? కుటుంబంతో ఉన్నాడు. ఎక్కువగా బ్యాచిలర్స్ అంటే ఏంటి? ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే ఊర్లో ఉండి ఒక రూమ్లో ఉన్న వారిని బ్యాచిలర్ అంటారు. కుటుంబాలతో ఉన్నవారిని బ్యాచిలర్ అనరు. నువ్వు నీ ఫ్యామిలీతో జీవిస్తున్నప్పుడు డోంట్ ఇమిటేట్, డోంట్ ప్రిటెండ్ లైక్ ఫస్ట్ ఆడమ్స్ జనరేషన్. మొదటి ఆదాము ఏం చేశాడు తెలుసా? తన యొక్క జీవితంలో ఉన్నటువంటి తను చేయకూడని తప్పు ఒకటే చేశాడు, డిసొబీడియన్స్, అవిధేయత. ఒక మనుషుని అవిధేయత వలన జనాలందరికీ ఏమొచ్చింది పేరు? నీ ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే నీ ఇంట్లో 5 మందికి దెబ్బలు పడతాయి. మీకే చెప్పేది, నువ్వు ఆ కేటగిరీలో ఉన్నావా? నీ ఇంట్లో ఒక్కడు డిసోబీడియన్స్గా ఉన్నారా, మిగతా 4, 5 మంది 10 మందికి నీ అసలు ఊపేస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ వర్డ్ డిసోబీడియన్స్. దిస్ సంథింగ్ అసలు ఒక మాటలో రాసిపడేసారు. కానీ పౌలు దాని గురించి లోపల లోడుతూ ఉంటే ఆదాం వల్ల 4000 సంవత్సరాలు ఎఫెక్ట్ అయిపోయింది మొత్తం. అంటే నీ వల్ల ఎన్ని సంవత్సరాలు ఎఫెక్ట్ అయింది నీ ఫ్యామిలీ?
మీ వల్ల మీ కుటుంబం ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఎఫెక్ట్ అవుతుంది. ఐఎమ్ డీలింగ్ విత్ ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్. ఐఎమ్ డీలింగ్ విత్ ఆడమ్ అండ్ జీసస్. ఒక్క మనిషి వల్ల 4000 తరాలు, 4000 సంవత్సరాలు ఎఫెక్ట్ అయిపోయినాయి. నేను అంటాను ఈరోజు, నువ్వు ఎన్ని మందిని ఎఫెక్ట్ చేసావు? నువ్వు ఎంతమందిని ఎఫెక్ట్ చేసావు? నీ వల్ల ఎంతమంది పాపులుగా తీర్చబడ్డారు? నీ వల్ల ఎంతమంది తిట్టించుకున్నారు? నీ వల్ల ఎంతమంది దూషించుకున్నారు? నీ వల్ల ఎంతమంది, దాన్ని ఏమంటారు తెలుసా? అవిధేయత. ఈవెన్ దో జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు సిలువలో మరణించినా కూడా మనము కానీ దేవుని మాట వినకపోతే మనం ఎవరము? అవిధేయులము. ఆదాము యొక్క సంతానం మనం. దేవుడి రోజు ఇద్దరు ముందు పెట్టాడు. ఒకటిని మొదటి ఆదాముని, రెండవది కడపటి ఆదాము. దట్ ఈస్ జీసస్. ఆడమ్ అండ్ జీసస్ హూమ్ యూ చూస్. హలో, యేసు ప్రభుని ఎన్నుకోవడం అంత ఈజీ కాదు, సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆయనలాగా ఫాలో అవ్వాలి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నువ్వు యేసు ప్రభుని ఫాలో అవ్వట్లేదా, ఆటోమేటిక్గా నువ్వు ఆడమ్ని ఫాలో అవుతున్నావు అని అర్థం. ఏంటది? నువ్వు యేసు ప్రభుని ఫాలో అవ్వట్లేదా, ఎవరిని ఫాలో అవుతున్నావు? నేను ఏ దేవుడిని నమ్మనండి అంటే, ఎవరిని నమ్ముతావు? దెయ్యాన్ని నమ్ముతావు. యూ బిలీవ్ డెవిల్ యాక్చువల్లీ. నేను ఏ దేవుడిని నమ్మనండి అంటే, అవును కరెక్టే, నువ్వు ఒక దేవుడిని నమ్ముతున్నావు, అదే దెయ్యం. ఒక మనిషిని అవిధేయత వలన అందరూ పాపులుగా మార్చబడ్డారు. యాక్చువల్లీ యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా అనేక మంది పాపులే. ఆఫ్టర్ క్రాస్ ఒకటి జరిగింది. అసలు ఈయన ఎలా విధేయత, అసలు ఎలా వచ్చింది యేసు ప్రభుకి విధేయత? ఈ భూమి మీద ఎవరికి విధేయత రాకూడదే? ఎలా వచ్చింది తెలుసా యేసు ప్రభుకి విధేయత? లెట్ మీ టెల్ యూ సంథింగ్. హెబ్రూలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అసలు యేసు ప్రభుకి విధేయత ఎలా వచ్చింది? అసలు మొదటి ఆదాములో ఉన్నటువంటి అవిధేయత యేసు ప్రభుల్లో కూడా రావాలి. అంటే యేసు ప్రభు కూడా ఈ భూమి మీద అవిధేయులుగా జీవించాలి. కానీ యేసు ప్రభు అవిధేయతగా జీవించలేదు. కానీ ఎలా జీవించాడు తెలుసా? ఆయన విధేయత వలన మనం నీతిమంతులమయ్యాం యాక్చువల్లీ. ఆమెన్. ఓకే. And how Jesus received the spirit of obedience. Let's go to that scriptures. 5:7 Hebrews. శరీరదాయైన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఓకే. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మై గుడ్నెస్, అండర్లైన్ దట్ లైన్, అండర్లైన్ దట్ వర్డ్. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన విధేయతను, he learnt obedience. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత. అంటే యేసు ప్రభు కూడా భూమి మీదకి వస్తే ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు యేసు ప్రభు. హీ కేమ్ లైక్ ఎ మ్యాన్. మనిషి దేవుడు మాట వినడు, ఎందుకంటే మనిషికి దేవుడు అర్థం కాడు. సో అందుకనే మనిషికి దేవుడు ఒకటి సీక్వెన్స్, ఒక ప్రాసెస్ పెట్టాడు. మనిషికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి తెలుసా? విధేయత. చూడండి, 4 సువార్తల్లో ఎక్కడన్నా రాశారా ఈ విధేయత అనే పదము? యేసు ప్రభు విధేయత చూపించాడు అనే పదం ఎక్కడన్నా రాశారా? 4 ఎవరు రాయలా. కానీ పౌలు యేసు ప్రభు యొక్క లోతులోకి వెళ్ళినప్పుడు పౌలు రాయగలిగాడు, ఆయన పొందిన శ్రమల వలన విధేయత. అంటే విధేయత రాదు, విధేయత నేర్చుకుంటే వస్తుంది. అండ్ యూ డోంట్ రిసీవ్ ఒబీడియన్స్. వెన్ యూ లెర్న్ ఒబీడియన్స్ యూ అబ్టైన్ ఒబీడియన్స్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు మనం ఎందుకు స్కూల్కి వెళ్తాం? ఎందుకు స్కూల్కి వెళ్ళాలి? నెంబర్ 1 చదువుకోవడానికి. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఎందుకు స్కూల్కి వెళ్తారు? తెలియని దాన్ని నేర్చుకోవడానికి. నెంబర్ 3, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఓకే. మీరు చాలా దర్శనాలతో స్కూల్కి వెళ్తారు. నేను ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, చాలా మైండ్ సెట్స్తో మీరు స్కూల్కి వెళ్తారు. పేరెంట్స్ మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తారు. మీకు ఒక విషయం గమనించాలి, మీరు ఒక బిడ్డ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్పిందే వినాలి. ఆమెన్. బయట అంటే స్కూల్ బయట ఎవరన్నా చెప్తే బాగా గమనించండి. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, పాప నేరుగా ఎవరిని కలుస్తుంది? వెళ్ళంగానే ఎవరిని కలుస్తుంది? సో ఈమెను చూసి టీచర్ తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ మొత్తం బయటికి తీసి ఆమెకి బోధిస్తుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేయాలి తెలుసా? టీచర్ చెప్పింది. ఎందుకు తెలుసా? అసలు మనము
వినొచ్చు, వినకపోవచ్చు, పెడద్రంగా కూడా ఉండొచ్చు. నో మైండ్, డజంట్ మ్యాటర్, ఇట్ వోంట్ హ్యాపన్స్ ఎనీథింగ్ ఫ్రమ్ us. వాట్ హ్యాపన్స్ ఇఫ్ షీ డజంట్ లిసన్ టు ద టీచర్? ఏమవుతుంది ఆమె టీచర్ మాట వినకపోతే? ఏమవుతుంది ఆమె టీచర్ చెప్పింది నేర్చుకోకపోతే? ఫెయిల్ అవుతుంది. ఏమవుద్ది? ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకు తెలుసా? బోధింపబడిన దాన్ని ఆమె నేర్చుకోలేదు. ఇప్పుడు ఈమె టీచర్ ఒకటి చెప్పింది ఆమెకి, వాళ్ళ ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సినిమా పాటలు రాస్తే ఎట్టుంటుంది? ఇంకోటి, మీ లైఫ్లో ఎగ్జామ్స్ ఎలా వస్తాయి తెలుసా? బోధింపబడిన దాన్ని బట్టే పరీక్షలు వస్తాయి. నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను కదా విధేయత గురించి. ఖచ్చితంగా దేవుడు మీ అందరికీ పరీక్షలు పెడతాడు విధేయత నిమిత్తమై. గాడ్ విల్ గివ్ యూ అండ్ కీప్ యూ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ కాల్డ్ ఒబీడియన్స్. అంటే నేను బోధిస్తున్నాను కదా, నాకు పరీక్షలు పెట్టే హక్కు ఉంది మీకు. బికాజ్ యు ఆర్ లిజనింగ్. నెక్స్ట్ యూ నీడ్ టు లెర్న్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను ఏం బోధిస్తున్నానో అది మీరు వినాలి. నెక్స్ట్ దాన్ని గ్రహించి నేర్చుకుంటే నేను పెట్టే ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాసి పాస్ అవుతారు మీరు. నేను ఒకటి చెప్తున్నా, మీరు ఒకటి నేర్చుకుంటున్నారు. అందుకనే మీరు ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు. అండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అండ్ వాట్ యూ పీపుల్ ఆర్ లెర్నింగ్ సంథింగ్ నాన్ సెన్స్. ఎస్ ఆర్ నో? అది ఏం నేర్చుకున్నాడు ఆయన? శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. జీసస్ లెర్న్డ్ ఒబీడియన్స్. ఆయనకి లేదు యాక్చువల్లీ లేదు ఆయనలో. ఆయన నేర్చుకున్నాడు తండ్రి దగ్గర విధేయత. మీకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళిన వెంటనే టీచర్ చెప్పింది నేర్చుకోవాలి, లేదంటే వాడు ఫెయిల్ అవుతాడు. నిన్ను 100,000 సర్మలు చెప్పినా మీరు పడిపోగలుగుతున్నారంటే వండర్ఫుల్. యు ఆర్ అమేజింగ్ మ్యాన్, యు ఆర్ ఆసమ్. పక్క రోజే ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. ఎగ్జామ్స్ రేపటి నుంచే స్టార్ట్ యాక్చువల్లీ. నీకు ఈ విధేయత గురించి పరీక్షలు ఎప్పటి నుంచి వస్తాయి? మీకు పరీక్షలు ఉంటాయని తెలీదా? ఆత్మీయ సహోదరుడా, ఆత్మీయ సహోదరి, జీవితంలో పరీక్షలు వస్తాయా రావా? ఆ పరీక్షలకి ముందుగానే నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఆమేన్. వై ఐఎమ్ స్క్రీమింగ్ హియర్, వై ఐఎమ్ ప్రీచింగ్ హియర్? బికాస్ ఐ నో ద ప్రాబ్లమ్స్ విల్ కమ్ టుమారో. అందుకనే ముందుగానే సొల్యూషన్స్ ఇస్తున్నాను మీకు. ఆమేన్. టుడేస్ సర్మన్ ఈస్ టుమారోస్ ఆన్సర్. ఈరోజు యొక్క వాక్యము రేపు శ్రమకు జవాబు. ఈరోజు సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తే టీచర్ బోధించిందే నేర్చుకోవాలి, వేరేది నేర్చుకోకూడదు. ఈరోజు నేను ఏది బోధిస్తున్నానో అదే మీరు నేర్చుకోవాలి. లెట్స్ స్టాప్ ఇన్ టు దట్ ఒబీడియన్స్. ఒక మనిషి అవిధేయత వలన 4,000 సంవత్సరాలు ఏ ఫ్రూట్ వచ్చింది బయటికి? పాపి అని వచ్చింది. కానీ ఒక మనిషి విధేయత వలన మనమందరం ఎలా మార్చబడ్డాము? ఆ ఒక్కడి విధేయత వలన మనమందరం ఏం చేయబడ్డాము? నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇంకొకటి చూడండి, యేసు ప్రభుకి విధేయత వచ్చింది. అతను శ్రమల వల్ల అతను విధేయత నేర్చుకున్నాడు. లెర్న్ ఒబీడియన్స్. ఒకటే, దేవుడు ఒక మాట మనకి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని చేసి తీరినప్పుడే దాని పేరే విధేయత. ఆమెన్. లెట్ మీ టెల్ యూ ఫ్యూ థింగ్స్. కొన్ని పాయింట్స్ మీరు రాసుకోండి. ఎవరెవరికి విధేయత చూపించకూడదు మనం. రైట్ ఇట్ డౌన్. పాయింట్ నెంబర్ 1, డోంట్ ఒబే టు సిన్. పాపానికి విధేయత చూపించకండి. అండ్ నెంబర్ 2, డోంట్ ఒబే టు ఈవిల్. అపవాదికి విధేయత చూపించకండి. డోంట్ ఒబే టు ఫార్నికేషన్. వ్యభిచారానికి విధేయత చూపించకండి. వ్యభిచారం అంటే అన్ని రకాలుగా, స్పిరిచువల్గా, ఫిజికల్గా అన్ని. నంబర్ 4, డోంట్ ఒబే టు డార్క్నెస్. చీకటికి విధేయత చూపించకండి. అండ్ నంబర్ 5, డోంట్ ఒబే టు అన్హోలీ పీపుల్. అపవిత్రమైన, అపరిశుద్ధమైన ప్రజలకు విధేయత చూపించకండి. అంటే నేను ఏం మాట్లాడుతున్నా? విధేయత అంటే చూడండి, మీరు ఒక్కొక్కసారి మంచివాడికి విధేయత చూపిస్తారు, కొన్నిసార్లు చెడ్డవాళ్ళకు కూడా విధేయత చూపిస్తారు. Amen. When you obey alcohol, when you obey cigarette, when you obey fornication, that thing will rule you. నువ్వు దేన్నైతే విధేయత చూపిస్తావో అది నిన్ను పరిపాలిస్తుంది. ఎవరి మాట అయితే నువ్వు వింటావో వాళ్ళే నిన్ను పరిపాలిస్తారు. నువ్వు యజమానుడు మాట వింటున్నావు, ఆఫీసులో మేనేజర్ మాట వింటున్నావు, ఇంట్లో పెనిమిటి మాట వింటున్నావు, వాళ్ళందరూ మిమ్మల్ని పరిపాలిస్తున్నారు. If you obey someone, check that
ఎవరి నువ్వు ఒబీడియన్స్ ఇస్తున్నావు, ఎవరికి ఒబే అవుతున్నావు జాగ్రత్తగా చూసుకో. చెక్ యువర్ ఒబీడియన్స్ టు హూమ్ యు ఆర్ ఒబేయింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్. నువ్వు దేవునికి విధేయులై జీవించలేదా, నువ్వు మంచికి విధేయత చూపించట్లేదా, నువ్వు వెలుగుకు విధేయత చూపించట్లేదా అంటే వేరే దానికి నువ్వు విధేయత చూపిస్తున్నావు అని అర్థం. యువర్ ఒబేయింగ్ సమ్వన్. మందును చూడగానే కొంచెం పోయివా అంటున్నావు, సిగరెట్ చూడగానే నాకు ఒకటి ఇవ్వా అని అడుగుతున్నావు, పాపమును చూడగానే నాకు కూడా కొంచెం షేర్ చేయవా అని అడుగుతున్నావు. చూడండి, నువ్వు దేవునికి కానీ విధేయత చూపించకపోతే అపవాదికి విధేయత చూపిస్తున్నావు అని అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్, దట్ మీన్స్ యు ఆర్ ఒబేయింగ్ డెవిల్. బీ కేర్ఫుల్. ఈ భూమి మీద మన స్పిరిచువల్ రెలమలో మనం ఎవరికొకరికి విధేయులై ఉంటాం. ఎవరికొకరికి, దేవుడికన్నా దెయ్యానికైనా మనం విధేయత చూపిస్తుంటాం. చూపించకపోతే ఎవరు నిన్ను పరిపాలించలేరు. నువ్వు దేవుడికి విధేయత లేవా, దెయ్యానికి కూడా విధేయత లేవా అంటే అసలు అది జరగని పని భూమి మీద. నువ్వు నీ లైఫ్లో ఎవరికొకరికి విధేయత చూపిస్తూ ఉంటావు. దాట్స్ వై దే రూల్ యూ. ఒక్కడు అవిధేయత వలన 4000 సంవత్సరాలు ఏమైంది? పాపము. ఈరోజు చూడండి, ఒకవేళ నీ ఫ్యామిలీలో నువ్వు ఒక్క చిన్న డిజోబీడియన్స్ అనే వర్క్ చేసావా, నీ ఫ్యామిలీ మొత్తము ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు నీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నావా, నీ ఫ్యామిలీని మొత్తం దీవించాలనుకుంటున్నావా, నీ చేతిలోనే ఉంది ఈరోజు. ఆమేన్. జీవ మరణములు నాలుక వశం. మంచి చేయడం మన చేతిలో ఉంది, చెడు చేయడం కూడా మన చేతిలో ఉంది. ఈరోజు మనమందరము కూడా ఒబీడియన్స్ని మనం ఎన్నుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనమందరం ప్రతిరోజు ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. ఆమేన్. నేను విధేయత నేర్చుకుంటాను, దేవా నాకు విధేయత నేర్పించండి. విధేయత when you call upon him, he will answer you. నువ్వు ఎప్పుడైతే ఆయనకి మొరపెడతావో, నాకు విధేయత నేర్పించు ప్రభు అని అంటావో, then the Holy Spirit sits beside you and he will teach you how to be obedient. దేవుడికి ఎలా విధేయత కలిగి ఉండాలో దేవుడు మీకు నేర్పిస్తాడు. ఆమేన్. దేవుడు ఎవరిని దీవిస్తాడు? విధేయత కలిగిన వాడిని దీవిస్తాడు. ఆమేన్. దేవుడు ఎవరిని దీవిస్తాడు? విధేయత కలిగిన వాడిని దీవిస్తాడు. ఇంకోటి, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? మాట వినిన వాడినే. అంటే విధేయత ఇంకో మీనింగ్ ఏంటి? మాట వినుట. లెట్స్ గో టు రోమన్స్ 16:19. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. రోమన్స్ 16:19. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాము. చాలుమా. ఈ సేవకుడు చాలా సంతోషిస్తున్నాడు. యాక్చువల్లీ, లెట్ యువర్ ఒబీడియన్స్ బి విజిబుల్ టు ఎవ్రీవన్. లెట్ యువర్ ఒబీడియన్స్ విజిబుల్ టు ఎవ్రీవన్. లెట్ నాట్ యువర్ ప్రైడ్ విజిబుల్ టు ఎనీవన్. నీ గర్వము అనేకులకి కనపడకూడదు. కనిపిస్తే వెంటనే జడ్జ్ చేస్తాం. అరే ఇటు భలే గర్విష్టోడరా, ఈమె భలే గర్విష్టిదిరా అని వెంటనే తీర్పు తీర్చేస్తాం మనం. సో లెట్ యువర్ ఒబీడియన్స్ విజిబుల్ టు ఎవ్రీవన్. ఎప్పుడైతే నువ్వు ఒబీడియన్స్ నేర్చుకొని ఒబీడియన్స్ బయటికి కనిపిస్తుందో ఖచ్చితంగా నీ సేవకుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆమేన్. నీ దైవజనుడిని, నీ సేవకుడు నువ్వు ఎలా సంతోషపెట్టాలో తెలుసా? విధేయత నేర్చుకొని విధేయత అందరికీ కనిపించే విధంగా నువ్వు చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి, అది ఈజీగా రాదు. దిస్ ఇస్ ఫ్రమ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ హెవెన్. దిస్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్. ఈ భూమి మీద మానవుడు ఎవరికొకరికి ఒబీడియన్స్ అయి ఉంటాడు. ఒబీడియన్స్ లేనిదే ఈ భూమి మీద ఎవరు బతకనీరు. నువ్వు అపవాదికి ఒబీడియన్స్గా లేవా, అది నిన్ను బతకనీదు. వాడు బతకని. నిన్ను దేవుడికి ఒబీడియన్స్గా ఉన్నావా, ఆయన నిన్ను బతకనిస్తాడు. ఆమేన్. ఇఫ్ యు డిసోబే, నీ జీవితంలో శాపాలు ఉత్పత్తి అవుతాయి. బట్ ఇఫ్ యు ఒబే, బ్లెస్సింగ్స్ విల్ స్టార్ట్ కమింగ్ టు యువర్ లైఫ్. ఆమేన్. మనము డిజోబీడియన్స్ ఎవ్రీడే మనం మాట వినకుండా డిజోబీడియంట్గా ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒక శాపాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక వాటర్ని స్టాగ్నెంట్గా పెడితే ఏమవుతుంది? పాసిపడుతుంది. ఒక క్రైస్తవుడు మౌనంగా ఉన్నా కూడా పాసిపడతాడు. ఎప్పుడైతే ఒబీడియన్స్ అనేది బయటకు వస్తుందో ఖచ్చితంగా ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. వితౌట్ ఒబీడియన్స్ ఇఫ్ యు ప్రే, ఆ ప్రార్థనలు నెరవేర్చబడవు. జాగ్రత్త. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దిస్ ఇస్ సంథింగ్ టఫ్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి ఇది చాలా కష్టం. బట్ దేవుడు ఆశీర్వాదాలను ఎక్కడ దాచిపెట్టాడు? విధేయత కలిగిన వాడి మీదనే ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు. అందుకని పౌలు అంటున్నాడు, మీ విధేయత అందరికీ కనిపించింది కాబట్టి నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ యువర్ ఒబీడియన్స్ మ్యాన్. అన్నం పెట్టిన వెంటనే ఆ బిడ్డలు చూడు ఆకలి ఎత్తుతున్నారు. వావ్, లుక్ ఎట్ దర్ ఒబీడియన్స్, అమేజింగ్.
చూడండి, అందరికీ పరిచారం చేస్తున్నారు, చూడండి అందరికీ ఏదో మంచి చేస్తున్నారు, అబ్బా ఏదో మంచి పని చేస్తున్నారు. సేవకుడు దాన్ని బట్టి ఏం చేయాలి తెలుసా? సంతోషించాలా. ఆమేన్. ఈరోజు ప్రతి పురుషుడిలో ప్రతి స్త్రీలో విధేయత కలుగును గాక, విధేయత అనే ఆత్మ ఉండును గాక. ఇఫ్ యు హ్యావ్ ద ఒబీడియన్స్, స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్, యు విల్ విజిబుల్ లైక్ ఎ రైచియస్ పర్సన్ టు మీ. ఆమేన్. నీలో ఒబీడియన్స్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎలా కనిపిస్తావు తెలుసా? అనేకులకి నీతిమంతుడుగా కనిపిస్తావు నువ్వు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డిసొబీడియన్స్, పీపుల్ విల్ సీ లైక్ యూ యాజ్ ఎ సిన్నర్స్. నిన్ను పాపి అంటారు. ఆ నీతిమంతుడుకున్న బేస్ ఫౌండేషన్ ఏం తెలుసా? ఒబీడియన్స్. ఇఫ్ యు హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఒబీడియన్స్, డెఫినెట్లీ యు బేర్ ఎ ఫ్రూట్ కాల్డ్ రైచియస్నెస్. నీతి అనే ఫలం ఫలిస్తావు నువ్వు. నో మ్యాటర్ నువ్వు ప్రతిరోజు చర్చికి రావచ్చు, నో మ్యాటర్ నువ్వు ప్రతిరోజు ఫాస్టింగ్ ప్రేయర్కి రావచ్చు, బట్ నిన్ను పాపి అన్నారా, నీలో తెలియకుండా ఏదో చూస్తున్నారు జనాలు. జాగ్రత్త. పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్, పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ నథింగ్ బట్ సిన్. నీలో పాపము కనిపిస్తుంది అందరికీ అంటే నీలో ఏముంది? పాపము నీలో కనిపించిందంటే వెంటనే నేనేమంటారు తెలుసా? విధేయత లేనివాడు అంటారు. ఒకవేళ నీలో నీతి కనిపించింది అందరికీ, నువ్వెవరు? ఒబీడియన్ పర్సన్. డిపెండ్స్ ఆన్ యువర్ సీడ్, యువర్ ఫ్రూట్ విల్ బి. నీ విత్తనాన్ని బట్టి నీ ఫలము ఆధారపడుతుంది. ఇప్పుడు నేను నీతిమంతుడని పిలిపించుకున్నారు, బాగానే ఉంది. మీ వేర్లు, మీ రూట్ ఏమై ఉండాలా? ఒబీడియన్స్, విధేయత కలిగి ఉన్నప్పుడే, విధేయత కలిగిన వాడిని, వినయము కలిగిన వాడిని దేవుడు గొప్పగా తొందరగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ద లార్డ్ విల్ బ్లెస్. ఎవరికి విధేయత చూపించకూడదు? మనము పాపానికి విధేయత చూపించకూడదు, చీకటికి విధేయత చూపించకూడదు. డోంట్ ఒబే ద సిన్, డోంట్ ఒబే ద డెవిల్, డోంట్ ఒబే ద ఈవిల్ యాక్టివిటీస్. నువ్వు దానికి ఏం చేస్తున్నావు? విధేయత చూపిస్తున్నావు. అందుకనే నిన్ను ఆ చీకటి ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. దట్ సిన్ ఈజ్ రూలింగ్ అండ్ మేకింగ్ యూ స్లేవ్. ఇంకా చాలా ఉన్నాయి. మనం విధేయత చూపించకూడని వాటికి మనం విధేయత చూపిస్తున్నాం, విధేయత చూపించాల్సిన వాటికి మనము అవిధేయత చూపిస్తున్నాం. చెప్పాను కదా, మీరు ఈ భూమి మీద ఒక రోజులో ఏదో ఒక దానికి విధేయత, చీకటికి, కన్నీటికి, దుఃఖానికి కూడా విధేయత చూపిస్తే అది నిన్ను పరిపాలిస్తుంది. ఇఫ్ యు ఒబే సిన్, ఇఫ్ యు ఒబే డార్క్నెస్, అండ్ దట్ విల్ రూల్ యూ. మంచి నిన్ను పరిపాలించును గాక, వెలుగు నిన్ను పరిపాలించును గాక, దేవుని కృప నిన్ను పరిపాలించును గాక, దేవుడి ఫేవర్ నిన్ను పరిపాలించును గాక, దేవుని శక్తి, దేవుని అధికారం నిన్ను పరిపాలించును గాక. ఆమేన్. విధేయత అనగా ఏంటి? మాట వినుట. విధేయత అనగా ఏంటి? ఇంకొక పేరు దానికి, మాట వినుట. విధేయత కలిగిన వాడు మాట్లాడు, విధేయత లేనివాడే బలా 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 మాట్లాడుతూ ఉంటాడు. మార్క్ మై వర్డ్స్. విధేయత కలిగిన వాడు ఏం చేస్తాడు? చెవుకి ఎక్కువ పని చెప్తాడు. అవిధేయుడు, ఆ ప్రభు నేను కాదు ప్రభు, నువ్వు ఇచ్చినటువంటి ఆమె ప్రభు, మరి తినమనింది ప్రభు. దేవుడికే చెప్తున్నాడు బాబు స్టోరీలు, దేవుడికే. ఎవరైనా ఒక మనిషి అవిధేయత వలన, అంటే ఆడమ్ డిసొబేడ్ గాడ్, అంటే డిసొబేడ్ అంటే మాట వినలేదు. ఏం చెప్పాడు దేవుడు? ఈయనేం చేశాడు? ఒక్కడు చాలు మన ఫ్యామిలీలో, మా ప్రభువా అటువంటి వాళ్ళు ఉండకుండా ఉండును గాక. మన కుటుంబంలో మనం అందరం బాగున్నామా? అప్పుడే ఒకడు పుడతాడు, టింగ్ అని పుడతాడు. ఎవరోడు? అవిధేయత కలిగిన వాడు. ఆడ స్టార్ట్ అయింది మన కుటుంబానికి శాపాలు. ఒక్కడు చాలు మన ఫ్యామిలీకి. ఎవడు? హైలీ క్వాలిఫైడ్ పర్సన్ టు హెల్ప్. ఎవరోడు? డిసొబీడియంట్ పర్సన్. ఒక్కడు చాలు. నువ్వు ప్రార్థన బాగా 4 గంటలకు చెయ్యి, ఒక్కడ అవిధేయత ఉంటే చాలు, మొత్తం పెంట అయిపోద్ది. 4 గంటల ప్రార్థన గెలుస్తుందా? అవిధేయత పర్సన్ గెలుస్తాడా? Wake up in the morning 4 o'clock, pray, kneel down, fast, but have one person in your house called disobeyed person. ఎవరు గెలుస్తారు చూద్దాం. ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా 100%, 1000% డిసొబీడియంట్ పర్సన్ గెలుస్తాడు. ఎట్లా బ్రదర్? హౌ? ఎస్, అదే దాని స్పెషాలిటీ, అదే దాని. అవును, నువ్వు 4 గంటలకు లేయి, మధ్యాహ్నం చేయి, రాత్రి చేయి, ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ చేయి, నువ్వు ఏమైనా చేయి, నీ ఇంట్లో ఒక్కడు చాలు. ఎవడు? అవిధేయత కలిగిన వ్యక్తి ఒక్కడు చాలు నీ ఇంటి మీద కమాంతంగా చీకటి కమ్మడానికి. ఓ అమ్మ, ఎవరో ఎతకండి ఇంటికి పోయి. నువ్వు అనుకోకండి. మనమందరము విధేయులై జీవించును గాక. యాడ్ ఎ ప్రేయర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. యాడ్ దిస్ ప్రేయర్ పాయింట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్.
ఫ్యామిలీ ప్రార్థనలో ఈ ప్రార్థన పాయింట్ని యాడ్ చేయండి అంతే. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. ఆయన పొందిన శ్రమల వలన యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయతను నేర్చుకున్నాడు. ఈ లర్న్. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభు విధేయత నేర్చుకోకపోతే యేసు ప్రభు కూడా ఆదాములాగా మారిపోతాడు. ఆదాము ఏం చేశాడు చెప్పాలి? హీ డిజోబేడ్ గాడ్. ఎక్కడ నేను దేవుణ్ణి డిజోబే చేస్తానేమో, ఎక్కడ నా మాస్టర్ని, ఎక్కడ నా తండ్రిని డిజోబే చేస్తానేమో అని యేసు ప్రభు ప్రతిరోజు విధేయత నేర్చుకున్నాడు. ఆమెన్. ఈరోజు మనం నేర్చుకోవడంలో తప్ప. విధేయత అంటే తగ్గించుకోవడం కాదు, విధేయత అంటే మాట వినడం. ఆమెన్. విధేయత అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒబీడియన్స్? లిసనింగ్ టు యువర్ మాస్టర్, లిసనింగ్ టు యువర్ లీడర్, లిసనింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, లిసనింగ్ టు ద పేరెంట్స్. మాట, విధేయత. బైబిల్లో జనాలు చేయని పాపాలు లేవు, అందరూ పాపాలు చేశారు. కానీ దేవుడు ఒకే ఒక విషయంలో కన్సల్ట్ చేశారు అందరు. నేను తెలుసా? దే షోడ్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. అందుకని దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టం. ఐ లవ్ దిస్ స్క్రిప్చర్. బలులు అర్పంటే నువ్వు లక్షలు ఆఫరింగ్ చేయడం కన్నా మాట వినడము, అదొక్కటి చేయి. మనం నువ్వు ఏమన్నా చెప్పు బ్రదర్, చేస్తాను. అదొక్కటి మాత్రం నేను ఒకటే చెప్తానండి. మీ టీచర్ చెప్పింది కానీ మీరు తర్ఫీదు పొందకపోతే, నేర్చుకోకపోతే, బై హార్ట్ చేయకపోతే మీరు ఫెయిల్ అవుతారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెయిల్యూర్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ విక్టరీ, సక్సెస్. నేను విజయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, సక్సెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. Psalm 128:1, కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. ఓకే. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఓకే. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. Blessed is everyone that feareth the Lord, that walketh in his ways. For you shall eat the labor of your hands. Happy shall you be, and it shall be well with you. చాలుమా. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఆయన త్రోవలు ఎలా నడుస్తాయి తెలుసా మీకు? ఆయన మాట వింటేనే. ఆమెన్. నువ్వు విధేయత చూపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నేర్పిస్తాడు. నువ్వు విధేయత చూపిస్తే ఆయనే మార్గముగా నీకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నుంచి ఒకటే ప్రోటోకాల్ మీ అందరికీ. నేను విధేయత నేర్చుకుంటాను. ఐ విల్ లెర్న్ ఒబీడియన్స్. నేను విధేయత నేర్చుకోవాలి ఈరోజు మనం. ఆమెన్. లెట్ us learn how to be obedient. ఇంకోటి, నువ్వు దేవునికి ఒబీడియన్స్గా లేవా, అపవాదికి ఒబీడియన్స్గా ఉంటావు. నువ్వు దేవుని వాక్యానికి ఒబీడియన్స్గా లేవా, అపవాది మాటకు ఒబీడియన్స్గా ఉంటావు నువ్వు. ఐమ్ టాకింగ్ అబౌట్ ఒబీడియన్స్. నువ్వు దేవుని కన్నా ఒబీడియంట్గా ఉంటావు, దెయ్యం కన్నా ఒబీడియంట్గా ఉంటావు. నువ్వు పేరెంట్స్ కన్నా ఒబీడియంట్గా ఉంటావు, బయట వాళ్ళ కన్నా అసలు నీ లైఫ్లో నువ్వు ఎక్కడొక దగ్గర ఎవరికో ఒక దగ్గరికి ఒబీడియంట్గా ఉన్నావు. అది ఎవరో చెక్ చేసుకో ఫస్ట్. చెక్ యువర్ లైఫ్ for whom you are obedient today. Let us have a right obedience. Right obedience gives you right results, and wrong obedience gives you wrong results. Amen. Hallelujah. నువ్వు యేసు ప్రభువుని విధేయత కలిగి జీవిస్తే ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. అదే నువ్వు ఆదామును వెంబడించావా, ఆదాము ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి? పాపం అనే సర్టిఫికేట్ వేసాడు. అంటే ఆయన ఇంకా పాపం చేయలే, అవిధేయత చూపించాడు వాళ్ళకి. లెట్స్ గో టు హీబ్రూస్ 4:6. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము. గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినినేడల్లా మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చాల్మా చూడండి ఆ మాట. అసలు ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు వాళ్ళు కొందరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో కొందరే, అందరు కాదు, కొందరు ఎంటర్ అయ్యారు. యంగ్ టీం అంతా ఎంటర్ అయిపోయింది, యెహోషువ టీం మొత్తము ఎంటర్ అయిపోయింది పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి.
ఎందుకు వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు తెలుసా? వాళ్ళ అవిధేయత బట్టి. They did not enter into the rest because they are disobedient. ఈరోజు నువ్వు రెస్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే నువ్వు ఒబీడియన్స్ ఉంటే చాలు, నిన్ను దేవుడు ఆటోమేటిక్గా రెస్ట్లోకి తీసుకొస్తాడు. ఆమేన్. చూడండి, ఆదివారం అంటే ఏంటి? విశ్రాంతి దినం. యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్, దట్స్ వై యు ఆర్ ఇన్ చర్చ్, దట్స్ వై యు ఆర్ ఇన్ రెస్ట్. ఇఫ్ యు ఆర్ డిసొబీడియంట్ టు గాడ్, యు కాంట్ కమ్ టు చర్చ్ బికాస్ యు ఆర్ టూ ఒబీడియంట్ టు డెవిల్. నువ్వు అపవాదికి చాలా విధేయత కలిగి జీవిస్తున్నావు కాబట్టి నువ్వు విశ్రాంతిలోకి అడుగు పెట్టలేవు. ఎవరైతే ఒబీడియన్స్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు యొక్క విశ్రాంతిలోకి అడుగు పెడతారు. ఆమెన్. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్, యు ఎంటర్ ఇన్ టు రెస్ట్. ఆమెన్. నువ్వు ఎక్కడికి అడుగు పెడతావు? రెస్ట్లోకి అడుగు పెడతావు. నువ్వు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఇతరుల కష్టఫలముల్లో ప్రవేశపెడతారని దేవుడు సెలవిస్తుంటాడు. ఆమెన్. నేను కష్టపడుతున్నాను నేను ఎక్కువగా పదం వాడకండి ఇంట్లో, కష్టపడుతున్నాను నేనని. నో, డోంట్ యూజ్ దట్. కష్టపడి సంపాదించాను, కష్టపడి చదివించాను అంటే మరి దేవుడేంటి? వేర్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? దేవుని కృప ఎక్కడా? అండ్ వై యు ఆర్ బూస్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ వై యు ఆర్ నాట్ బూస్టింగ్ గాడ్? మేక్ గాడ్ ప్రౌడ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను బట్టి అతిశయించాలి. ఆమెన్. మేక్ గాడ్ ప్రౌడ్ that the children of God are obedient. Amen. క్రైస్తవులు, దేవుని పిల్లలు, యేసుక్రీస్తు యొక్క వంశావళి విధేయత కలిగిన వాళ్ళని ఈ లోకము నీ గురించి మాట్లాడాలి. ఆమేన్. సో లెట్ us be obedience towards God. మనము విధేయత అనే ఆత్మను మనం పొందుకుందాం ఈరోజు. Let us have the spirit of obedience and let us bear a fruit of righteousness every day. Amen. నిన్ను నీతిమంతుడు అనాలా చాలా మంది. అబ్బా తల బెడుసుగాడు, అబ్బాడు మాటని, అబ్బా ఆమె కష్టం రా నాయన అని అనకూడదు మనల్ని యేసు నామములో. ఆమెన్. సో లెట్ us have the spirit of obedience. మనం ఒక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా మాటను తీసుకోవాలి. ఆ మాటకి ఎదురు చెప్తే మాత్రము దాన్ని ఏమంటారు? అవిధేయత, డిసొబీడియన్స్. బికాస్ ఆఫ్ ద డిసొబీడియన్స్ దే కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రెస్ట్. దేవుడు మీకు ఒక మాట చెప్పాడా, దాన్ని మీరు చేస్తే మీరు రెస్ట్లోకి అడుగు పెడతారు. చెప్పలేదా, వినలేదా, మీరు రెస్ట్లోకి వెళ్ళకుండా ఆగిపోతారా? అంతే. జాగ్రత్త. దిస్ ఇస్ సంథింగ్ గ్లోరియస్, దిస్ ఇస్ సంథింగ్ ఆసమ్ కాల్డ్ ఒబీడియన్స్. ఆమెన్. ఒక మనిషి అవిధేయత వలన అందరూ పాపులు, కానీ ఒక మనిషి విధేయత వలన ఆ జనరేషన్ మొత్తం నీతిమంతులుగా ఎంచబడ్డారు. ఆమెన్. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము వర్ధిల్లాలి. ఆమెన్. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం వర్ధిల్లాలంటే నువ్వు ఎలా ఉండాలి? విధేయత కలిగి జీవించాలి. ఆమేన్. లెట్ us have obedience in our life. ఒకడి యొక్క అవిధేయత వలన 4000 సంవత్సరాలు నాశనం అయిపోయింది, కానీ ఒకడి విధేయత వలన ఈ 2000 సంవత్సరాలు మనము ఆ జనరేషన్లో ఉన్నాం, దీవించబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. We will enter into rest. We will enter into blessing. We will enter into supernatural glory. Amen. Because we obey God. Amen. మనము దేవుణ్ణి విధేయత చూపిస్తాం, చూపించబోతున్నాం. ఆమేన్. ప్రతిరోజు నిద్రలేచి హోలీ స్పిరిట్ టీచ్ మీ హౌ టు బి ఒబీడియంట్. నువ్వు మర్చిపోయావా? నువ్వు ఇంకోటి, అవిధేయత కలిగిన వాడిని ఎవడు ఇష్టపడ్డావు? మాట వినేవాడిని ఇష్టపడుతుందా? మాట వినని వాడిని ఇష్టపడతారా? టీచర్ మాట వినేవాడిని ఇష్టపడతారు. ఆమేన్.